నమస్తే. మరి పాలమూరు జిల్లా జడ్చర్ల మండలం ఎక్కువపల్లి గ్రామం చాలా చిన్నదైనప్పటికీ ఇక్కడ చాలా చక్కగా పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవము, అదే విధంగా విధి క్రమం తప్పకుండా ఏదైనా ఒక విధి నాటకము, భక్త సిరియాలు అయితేనేమి, పెదిరాలు అయితేనేమి, మల్లికార్జున స్వామి నాటకం అయితేనేమి, కళాకారుల కొరత ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా మాత్రం ఏ కొరత లేకుండా గ్రామస్తులు, ఆలయ కమిటీ వాళ్ళు మరి అందరు చూసుకుంటున్నారు. మాతో పాటు ఉన్నారు ఆలయ కోశాధికారి. మరి ఇక్కడ జరిగే కార్యక్రమాలపైన వారి అభిప్రాయం కూడా తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, మీ పేరు? ఎలా ఉంది మీ గ్రామంలో ఈ ఉత్సవాల గురించి? కళామ తల్లి కనుమరుగైతున్న సమయంలో మా దగ్గర ఉన్న ఈ భజన మండలి చాలా పెద్ద మొత్తంలో గొప్పగా ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నాటకం ఆడడానికి వాళ్ళు మాకు సహకరిస్తూ, మేము వాళ్ళకు గ్రామస్తులందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళకు సహకరిస్తూ, అదేవిధంగా డొనేషన్ అమౌంట్ పరంగా కూడా ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి దానికి కూడా దాతలు బాలరెడ్డి గారు అండ్ రమేష్ రెడ్డి గారు ఈ సంవత్సరం చేస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా కొత్తపల్లి పెద్ద బాలరెడ్డి గారు అయితే ఎవ్రీ ఇయర్ ఆయన ఈ కళామ తల్లికి ముందుండి నడిపిస్తుంటాడు. కాబట్టి అదేవిధంగా సత్తే పంతులు మా వీళ్ళంతా కూడా మొన్న ఒక రోజు కూర్చొని ఆట ఈసారి ఏం ఆడదామంటానంటే వాళ్ళు పెద్దిరాజులాట సిరియాల అనుకుంటారు. అందరూ కలిసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పెద్దిరాజులాటకు వచ్చారు. దానికి కూడా మీరు అందరు కడితే బాగుంటుంది అని చెప్పి వాళ్ళందరి పేర్లు కూడా రాశారు. సరే వేద్దాం పట అని చెప్పి అందరం కూడా ఒప్పుకున్నాం. మేము కూడా ముందరికి వచ్చినాం. ఒక ఏదన్నా ఒక పాత్ర తీసుకుందామని చెప్పి ఉద్దేశంతో ముందరికి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఆలోచనతో మేము మిగతా కొంతమంది కొత్త వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఏమైందంటే కొత్త జనరేషన్ ఏఐ టెక్నాలజీకి వచ్చింది. ఆ ఏఐ టెక్నాలజీ కళామ తల్లి కనుమరుగైతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కూడా ఎంతో కొంత టైం కేటాయిస్తే బాగుంటుంది. ఆ యువకులు లేటెస్ట్గా చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా ఇళ్ళకి వచ్చి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. చిన్న విజ్ఞప్తి సార్, వాళ్ళు అన్నట్టు మీరు కూడా ఏదైనా అంటే పెద్ద బాధ కాకుండా చిన్నది కనీసం ముఖానికి కలర్ రంగేసుకుని సంతోషం. అంటే ఒక గమ్మత్ అండి, ఇలా మాకు పాట పాడనికి రాకపోయినా కానీ ఒక బంటులాగా నేను దేశం వేసి ఇక్కడ వస్తామని నేను చెప్పడం జరిగింది వాళ్ళకి. అవును, ఈ మాట ఇవ్వడం జరిగింది వాళ్ళకి. మీ వెనకొచ్చి నిలబడతాం కాస్త అట్లనన్నా కొంతమంది ముందరికి వస్తారని చెప్పి ఆ మాట కూడా ఒప్పుకున్నాం. ఎందుకంటే ఈ మధ్య యువత కూడా చాలా ఫాస్ట్ అయ్యారు. మీరు చెప్తారు కానీ మీరు చేయగలరు, మీరు చెప్తారు, అలాంటి వాళ్ళు ఉంటారు. అన్నదమ్ములు వేషాలు ఉంటాయి, అవి ఉంటాయి కనుక పక్కన వచ్చి నిలబడడానికి చెప్పి సంతోషం వాళ్ళకి సంతోషంగా రావడానికి సిద్ధమైంది. ధన్యవాదాలండి. మరి కాసేపట్లో మరి అక్కడ వేషాలు కూడా రెడీ అవుతున్నాయి. వాస్తవానికి ఈ గ్రామంలో గ్రామస్తుల సహకారం సంపూర్ణంగా ఉంది. మరి చాలా సంతోషము. మరి మళ్ళీ వచ్చే సంవత్సరము చాలా మంది ఏదో ఒక పాత్ర తీసుకొని మరీ ఉత్సాహంగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హింద్, జై శ్రీరామ్, ఓం నమ శివాయ.